సరైన పాలన, అర్హులైన మహిళలను ఆదుకునే పాలన, అర్హులైన మహిళలను ఆదుకునే పాలన, అర్హులైన మహిళలను ఆదుకునే పాలన. మహాలక్ష్మి పథకంతో ఉచిత ప్రయాణమిచ్చి వంట గ్యాసు బండులను 500కే ఇచ్చే, గ్యాసు బండులను 500కే ఇచ్చే, గ్యాసు బండులను 500కే ఇచ్చే. నమ్ముకున్న వాళ్ళకు అండదండ తానురా, నమ్ముకున్న వాళ్ళకు అండదండ తానురా. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధిని చూపురా ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన. ఇల్లు లేని పేదోళ్లకు పెద్ద కొడుకు తానయ్యి అర్హులైన వారికి ఇండ్లను కట్టించురా. అర్హులైన వారికి ఇళ్లను కట్టించురా, అర్హులైన వారికి ఇళ్లను కట్టించురా. చదువుకునే విద్యార్థుల ఇంటి పెద్ద తానయ్యి అధునాతన వసతులతో బడులను కట్టించురా. అధునాతన వసతులతో బడులను కట్టించురా, అధునాతన వసతులతో బడులను కట్టించురా. సమీకృత గురుకుల భవనాలను నిర్మించి, సమీకృత గురుకుల భవనాలను నిర్మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండరా ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న దండి పాలన. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తా ఉంది ప్రభుత్వం. ఏటి 6 గ్యారెంటీలు మనకి ఇస్తున్నారో ఈ 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు అందుకోవాలని చెప్పి, ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కొన్ని పథకాలను ఈ సంవత్సర కాలంలోనే ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి మరి ఈ సంవత్సర కాలంలో ఏ పథకాలు ఇచ్చారు, మరి సంక్రాంతి పండుగ రోజు ఆ రోజు కల్లా అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నాలు చేస్తూ ఉంది. మరి కొన్ని పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రేషన్ కార్డులు కానీ, రేషన్ బియ్యం కానీ, ఇవన్నీ కూడా మరి పింఛన్లు కానీ ఈ సమగ్ర కుటుంబ సర్వే అయిన తర్వాత మనకు అన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసిందిగా మరి గ్రామస్తులు కోరుతా ఉన్నా. ఇప్పుడు మీ ముందుకు వచ్చే చిన్న పాట.